ప్రభు మరొకసారి ఈ శ్రమల వారంలో 4వ రోజు వాక్యం ధ్యానించుటకు ప్రభు అనుగ్రహించిన సమయము సహవాసాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించవలసింది ఏమనగా ఆదేశ గురువారము, మాండీ థర్స్డే. ఆదేశ గురువారం అనగా యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి ఆదేశంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆదేశ గురువారము ప్రభు బలను సమీపించుట. యేసుక్రీస్తు శిలువలో ఆయన చూపినటువంటి ప్రేమను, త్యాగమును ఒకసారి తలపోసుకునుట. యేసుక్రీస్తు వారు శిలువలో ఆయన పొందిన గాయములను, దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మొట్టమొదటిగా 1 కొరింథీయులు 11వ అధ్యాయం 24వ వచనంలో రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. యేసు ప్రభువారు తన శరీరం గురించి మొట్టమొదట తెలియజేసినాడు. రెండవది ఏమనగా 25వ వచనంలో, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. నా రక్తము. ఈరోజు మనమందరం కూడా క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన శిలువలో నలగొట్టబడ్డాడు, శిలువలో విరుగొట్టబడ్డాడు. ఆయన శిలువలో అనేక దెబ్బలు, గాయములు పొందినాడు. ఒక వ్యక్తి చెప్తప్పుడు ఒక మాట చెప్పాడు, జీసస్ సఫర్డ్ ఎవ్రీ టైప్ ఆఫ్ wound known to the medical science. వైద్య విజ్ఞాన శాస్త్రంలో ఎన్ని దెబ్బలు, ఎన్ని గాయములు ఉన్నాయో ప్రభు క్రీస్తు నీ కొరకు, నా కొరకు శిలువలో అన్ని గాయములను ఆయన పొందినాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత, శరీర స్వస్థత. శిలువలో ఆయన కాల్చినటువంటి రక్తం వలన మనకు క్షమాపణ. ఈ రెండు శిలువలో ప్రభు మనకు అనుగ్రహించినాడు. మరి ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ద్వారా ఆత్మీయ స్వస్థత అనగా రక్షణ, శరీర స్వస్థత, సమస్త బలహీనతల నుండి ప్రభు మనం దూరపరిచాడు. నలగొట్టబడినటువంటి శరీరం, చీల్చబడినటువంటి శరీరం, ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. రెండవది, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడి. క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క త్యాగమును, క్రీస్తు యొక్క మహిమను, శిలువ మహిమను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. ఆయన పొందిన దెబ్బలను మనం జ్ఞాపకం చేసుకున్నాలా, ఆయన ప్రేమను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాలా, ఆయన త్యాగమును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రీతిగా శిలువను మనం ధ్యానించుటలో దేవుని వాక్యంలో రాబడిన మాట ఏమనగా, ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇట్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ డెత్ అండ్ రిజరక్షన్. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మరణమును ప్రచురించుచున్నాము. 27వ వచనంలో రాబడిన మాట ఏమనగా, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో, ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరము గురించి, రక్తమును గురించి అపరాధియును. అయోగ్యమైన జీవితాన్ని, అపవిత్రమైన జీవితాన్ని, అసమాధానమైన జీవితాన్ని, అయోగ్యమైన జీవితాన్ని మనము, అవిశ్వాసమైన జీవితాన్ని మనం వదిలేసుకున్నాము. కాబట్టి మనం ప్రభు బలను సమీపించక ముందు మన శరీర బలహీనతలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నన్ను యోగ్యుడిగా చేయి,
నాలో ఇంకా ఏమైనా దాచబడిన పాపం ఉంటే క్షమించు ప్రభు అని ఆయన బల్లను మనం సమీపించవలసిన వారమై ఉంటున్నాం. మనం అయోగ్యముగా తీసుకొని అపరాధులముగా కాకుండా యోగ్యముగా తీసుకొని పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో చేరి మనము ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. అప్పుడు ప్రభు మనకు పరలోక దీవెనలు కుమరిస్తాడు, ఆత్మీయ స్వస్థత ఇస్తాడు, అనగా రక్షణ. రెండవది, ప్రభువు మనకు శరీర స్వస్థత కూడా అనుగ్రహిస్తాడు. అందుకనే దేవుని వాక్యంలో రాబడిన మాట 28వ వచనములో, 1 కొరింథీ 11:28 వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. తన్ను తాను పరీక్షించుకొనవలెను. మన ఆత్మీయ జీవితాలను మనం పరీక్షించుకొనాలా. ఇక్కడ మరి ఒక మాట రాయబడి ఉంది, విమర్శించుకొనవలెను, పరిశోధించుకొనవలెను, పరిశీలించుకొనవలెను. కాబట్టి బలను సమీపించక ముందు క్రీస్తు శిలువను గురించినటువంటి ఆ ప్రాముఖ్యతను మనం తెలుసుకొని మన జీవితాలను మనం పరీక్షించుకొనవలెను, పరిశోధించుకొనవలెను, మనలో మనమే విమర్శించుకొనవలెను. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇందువలన మీలో కొంతమంది ప్రభువులను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని వాక్యంలో రాబడిన మాట 31వ వచనంలో రాబడిన మాట, అయితే మనమే విమర్శించుకునే ఎడల, దేవుని వాక్యంలో రాబడినటువంటి మాట వచ్చేదంటే విమర్శించుకొనని ఎడల, ప్రభువులలో మనం పాల్గొనే ఎడల, మన జీవితంలో ఉన్న పాపమును బలహీనతలను మనం దూరపరచని ఎడల, అందువలన అనేకులు బలహీనలను రోగులు ఉంటున్నారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, నలగొట్టబడి శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని మనం ప్రచురించాలి. అయోగ్యముగా తీసుకొనకుండా యోగ్యులుగా తీసుకొని పరలోక ఆశీర్వాదాలు పొందాలా. 4వది, పరీక్షించుకొనాలా, పరిశీలించుకొనాలా. ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలా మంది క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని ఆదివారం నాడు తీసుకోకుండా వెళుతున్నారు. అందులో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారని సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాలం ముందు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుని శిలువ చెంతకు మనం చేరి ఆ పరలోక శిలువ ఆశీర్వాదాలు, ఆత్మీయ స్వస్థత, శరీర స్వస్థత రెండు పొందవలని యేసు శిలువలో మనకు ఆదేశం ఇస్తున్నాడు. ఈ ప్రాముఖ్యమైన ఆదేశములను మనం గ్రహించవలసి, అవలంబించవలసిన వారమై ఉంటున్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలము తొలయుడుగాక. ఆమేన్.